నాయకుడి గారు నమస్కారం సార్. సో ఎన్నికలు ప్రచారం ముగింపు దిశకి వచ్చింది, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము గత 2 నెలల నుంచి కూడా మేము నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాం. ప్రతి ఇంటికి కూడా మేము తిరిగాం. గతంలో కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అందరినీ కలవడం జరిగింది. ఈ పొత్తులో భాగంగా ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా మన నరసాపు నియోజక ప్రజలందరినీ కూడా మేము కలిసి వారి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు వారికి దగ్గరగా ఉండి ఒక మంచి చేయాలని ఆలోచించి మేము ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఎలక్షన్లో మేము ఏది ప్రజల వద్దకు వెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం వల్ల మేము నష్టపోయాము, రాబోయే ఎలక్షన్లో మీకు మంచి మెజార్టీ ఇస్తామని చెప్పి జనాలందరూ వాళ్ళు మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక్క విషయం, నేను గతంలోనే 2019లో కూడా ఆ రోజున నేను గెలవలసిన అభ్యర్థిని తక్కువలో ఓడిపోవడం జరిగింది. ఈ 24 ఎలక్షన్స్ లో రాష్ట్రంలోనే మంచి మెజార్టీ వచ్చే విధంగానే నరసాపు నియోజక కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.